సరే ఎవరైనా మాట్లాడండి సార్తో. ఇప్పుడు విన్నారు కదా, ఎంత అర్థమైందో మాట్లాడితే సారు దానికి కావాల్సిన వివరణ ఇస్తారు. సాయిరాం శాస్త్రి గారు, కిందటి వారం నేను లేని పలకరించడానికి మీకు ఆరోగ్యం స్వామి చేకూర్చినందుకు స్వామికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఈ మాకు అర్థమైంది చాలా ఇంపార్టెంట్ విషయం అన్నమాట. ఎందుకంటే ఈ నాకు మటుకు చాలా చోట్ల ఈ ఖడ్గమాల స్తోత్రాన్ని గృహప్రవేశాల్లో చదవటం నేను చాలా చోట్ల విన్నానండి. అది అసలు ఈ ఖడ్గమాల స్తోత్రం అంటే ఏంటో తెలియదు, నువ్వు ఎందుకు చదువుతున్నారో తెలియదు. ఇది ఇప్పుడు మీరు చెప్తే ఈ శ్రీచక్రంలో ఉన్నటువంటి త్రికోణాలు, బిందువులు, పద్మములు, వాటి యొక్క ఆ శక్తులు, అలాగే ఖడ్గమాలలో చెప్పబడినటువంటి అమ్మవారి శక్తులు, నామములు, ఇవన్నీ కూడా కూడి ఉండినటువంటిది మన శరీరము. ఎంతటి విలువైనటువంటి శరీరాన్ని మనం పొందాము. దీన్ని అంత పవిత్రంగా ఈ శరీరాన్ని చూస్తూ ఇంత పవిత్రమైనటువంటి ఆయుధం మన దగ్గర ఉన్నది అని కనుక మనం గ్రహించి దీన్ని పవిత్రముగా ఉపయోగించుకోవాలి అనేది నాకు అర్థమైంది సాయిరాం. నిజానికి తెలియదు, ఖడ్గమాలంటేనే తెలియదు. మొన్న యూట్యూబ్ లో విన్నా, తర్వాత ఇది విన్నాము. ఇది చాలా సార్లు వినాల్సినటువంటి సబ్జెక్టు, కానీ మన శరీరంలో ఇంత శక్తి ఉందని అన్న సంగతి నాకు తెలియదు, మిగతా వారి సంగతి తెలియదు. నాకు అసలు ఏమి జీరో నాలెడ్జ్. పవిత్రమైనది శరీరం, నరజన్మ దుర్లభం, ఇలాంటివే తప్ప ఎంత విశ్లేషణగా తెలియజెప్పినటువంటి మీకు కృతజ్ఞత ఎలా తెలియజేసుకోవాలో తెలియదు. కానీ నిజంగా స్వామి మీ ద్వారా ఇటువంటి విజ్ఞానం ఇంకెక్కడ వింటామని నేనైతే అనుకోవట్లేదు. అసలు అవకాశమే కలగదు. ఈ ఏఎస్బి ద్వారా మీరు మాకు మరలా ఆరోగ్యాన్ని స్వామి మాకు ఇప్పించినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. సాయిరాం చాలా విలువ, మాటలతో చెప్పలేనటువంటి విలువ కలిగినటువంటి విషయాలను మీకు అందజేశారండి. సాయిరాం, మీరు అందజేశారు మాకు. సాయిరాం అండి. అంతే సార్. పంచీకరణ గురించి నేను చాలా సబ్జెక్టు విన్నాను, పెద్ద పెద్ద తలకా నేర్చిన వాళ్ళు మాట్లాడిన విన్నాను. పంచీకరణ డిఫికల్ట్ సబ్జెక్ట్. అంటే మేము కూడా పంచీకరణ ఇద్దరు ముగ్గురు చెప్పారు, మేము కూడా చాలాసార్లు విశ్లేషణ గాన్ సో మచ్ డెప్త్ అనవసరం. అంటే మా బుర్రల వరకు సరిపోయి చెప్పుకున్నాము. బట్ పంచీకరణంలో కూడా ఇంత నేరేషన్ కనపడలేదు సార్ నాకు. ఇది పంచీకరణ కన్నా ఇంటర్నల్ ఫర్దర్ డీటెయిల్ అంటే ఇప్పుడు చూసాం, అది అర్ధగోళము, ఇది 4వ వంతు, అవన్నీ ఈ లెక్కలేసి బొమ్మలే చెప్పడం. కానీ ఈ టేక్ 1/8, భూమిలో 1/8, ఇక్కడ 1/4 అని ఎంత పేపర్ వర్కే. నో హౌస్ బిల్డింగ్, ఓన్లీ పేపర్ వర్క్, ప్లాన్. పేపర్ వర్క్ ప్లాన్ ఎలా ఉంటుంది మీరు చెప్పారు కదా, నేను కూడా ప్లాన్ వేసాను కొత్తగూడెంలో కడదామని చెప్పి, కానీ చెదిరిపోయింది ప్లాన్. సుందరం ఇద్దరు ముగ్గురు వేసారు, సివిల్ డిపార్ట్మెంట్ ఇద్దరు ముగ్గురు చేత వేయించుకున్నాను ప్లాన్. అంటే అది కన్స్ట్రక్షన్ అయినప్పుడే కదా సార్ అది, లేకపోతే శ్రీచక్రం అదే బొమ్మ పెట్టుకున్నట్టే ఉంటుంది. చాలా అద్భుతం సార్. ఎందుకంటే నాకు అనిపించింది అనమాట. అంటే మీరు ఇందాక ఒక ఆయన ఇప్పుడు అన్నాడు, ఆయన ఏదో న్యూ హౌస్ సెరమనీ అప్పుడు ఖడ్గమాలని ఇప్పుడు గ్రూప్ లో కూడా ఉన్నాడు ఒక ఆయన, ఇప్పుడు ఉన్నాడు గ్రూప్ లో, సైలెంట్ గా ఉన్నాడు ఆయన కూడా. గ్రూప్ ప్రవేశం అప్పుడు ఖడ్గమాల చేశామంటే నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎల్ఎస్పి అంటే నాకు బయటకు వచ్చింది. ఉన్నాడు, సైలెంట్ గా ఉన్నాడు. ఈ మధ్యన హైదరాబాద్ లో గృహ ప్రవేశం చేసి వచ్చాడు. సో అంటే దేవి ఖడ్గమాల ఎందుకు చేస్తారంటే బహుశా ఇది సమస్తానికి సంబంధించింది, అన్ని దిక్కులకి, అన్ని ఉపదిక్కులకి, అన్ని శక్తులకి. అంటే ఇప్పుడు ఒక కొత్త ఇల్లు అంటే ఒక కొత్త శరీరంలోకి ఎంటర్ అవుతున్నాం కనుక ఆ విధమైన అన్ని రకాలుగా శక్తులు ఆ యొక్క గృహంలోకి, అంటే పాజిటివ్ ఎనర్జీస్ ఆ గృహంలోకి రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క శ్రీచక్రానికి ప్రత్యామ్నాయమైన యొక్క ఖడ్గమాల చదువుతుంటారు. ఇప్పుడు నాకు అర్థమైంది.
అవును, కరెక్ట్ అన్నమాట. అది ప్రాక్టికల్ అప్లికేషన్ పార్ట్ ఆఫ్ శ్రీచక్రం. యా, శంకర్ సరస్వతి గారు. సాయిరామ్ శాస్త్రి గారు, సాయిరామ్ అండి. చాలా అద్భుతంగా చెప్పారు. రుద్రం చెబుతూ ఆ రుద్రానికి సంబంధిత శ్రీచక్రము, ఖడ్గమాల, తర్వాత లలితా శాస్త్రంలో కొన్ని నామాలు, ఇవన్నీ కూడా ఏమంటారు ఇంటర్లింక్ అని నేను అన్నాను, కానీ అన్ని ఒకటే అని నాకు ఒకటి అర్థమైంది. తర్వాత మన శరీరంలో ఉండేటువంటి వివిధ అవయవాలకి పంచభూతాలు ఎటువంటి శక్తులను ఇస్తాయి, ప్రతి అవయవం కూడా ఏ విధంగా పనిచేస్తుంది, ఆ తర్వాత శ్రీచక్రంలో ఉండే వివిధ కోణాలు, వివిధ దేవతలు ఏ పాయింట్స్ లో ఉంటారో ఆ దేవతల వల్ల మన శరీరానికి ఎన్ని విధాలైనటువంటి శక్తి వస్తుంది. ఇప్పుడు మీరు చెప్పారు ఒక చిన్న ఉదాహరణ ఏమిటంటే ఆకలి మందగించింది అంటే దాని అర్థం తెలియచేశారండి. అది నిజమేనండి. ఆకలి మందగిస్తే, వాసన అంటే ఆఘ్రానించే శక్తి లేకపోతే, ఇవన్నీ కూడా ఏంటంటే ఇంకా చెప్పటం అనవసరం. కాబట్టి ఊర్ధ్వముఖంగా ప్రయాణం చేయడం, తర్వాత అధోముఖంగా ప్రయాణం చేయడం, తర్వాత ఏంటి అవతరిస్తారు కదా భగవాన్, అదేమిటంటారు మీరు ఇందాక మంచి పదం చెప్పారు, ఆరోహణ అవరోహణ. చాలా ఆరోహణ అవరోహణ చాలా అద్భుతంగా చెప్పారండి. అసలు నాకు అయితే మాటలు రావు. చాలా అద్భుతం అంటే అద్భుతం. మేము చాలా అదృష్టవంతులండి. మీరు చెప్పటం, మన ఏఎస్బి అధినేత అంటే ఎమ్మెల్యన్ గారు మాకు వినేటువంటి అదృష్టాన్ని కలిగించడం కేవలం ఇది స్వామివారి దివ్య లీలల్లో మరొకటి. సాయిరామ్, సాయిరామ్. స్వామివారు మీకు ఆయుధారోగ్యాలు ఇచ్చి మాకు ఇదే విధంగా ఎంతో నాలెడ్జ్ ని మీ ద్వారా మాకు అందింపజేయాలని కోరుకుంటూ సాయిరామ్. ఇక్కడ ఫుడ్ హ్యాబిట్స్ గురించి అన్నప్పుడు మీరు చెప్పారు అంటే మనం అంటే అవర్ బాడీ స్ట్రక్చర్ వాజ్ డిజైన్డ్ ఫర్ వన్ టైప్ ఆఫ్ ఫుడ్ హ్యాబిటేషన్. So different creatures in the universe are having different types of body structure and different types of the digestive system. తీసుకున్న ఆహారానికి అనుకూలంగా లోపల యంత్రాంగము మంత్రాంగం భగవంతుడు చూస్తాను. ఎవరు ఏ సైంటిస్ట్ కూడా ఏ సైంటిస్ట్ ఇలాగ డిజైన్ చేయలేరు సార్. అమ్మో, అంతకన్నా ఈ సైంటిస్టులు ఊహ కూడా అందదండి. వాళ్ళ ఉపాధిని బట్టి ఆ శరీరంలో ఎంత యాసిడ్ కావాలి నిర్ణయించటం, అది ఊహాతీతం. అంటే ఇంకొక మాట, కొన్ని జీవరాశి మనం అనుకుంటాం, మనం ఇందాక అంటే మనకు ఆకలి లేకపోతే తినం, పంచభక్ష పర్వణాలు పెట్టినా కానీ తినే లోపల, ఎందుకంటే ఆ యొక్క వైశ్వానరుడు కనుక యాక్సెప్ట్ చేస్తేనే మనం ఇంటేక్ అండి, ఇన్పుట్. అలాగనే ఈ విశ్వంలో కొన్ని జీవరాశులు కొన్ని నామ్స్ పాటిస్తాయి సార్. అసలు కొన్ని జీవరాశులు అయితే ఇల్ హెల్త్ గా ఉంటే ఎటువంటి కూడా ఆహారం ముట్టుకోవటం. మనం ఏం చేస్తామంటే వీడేం తింటలేదని బలవంతంగా తోయటానికి లేకపోతే ఫ్లూయిడ్స్ రూపంలో ఎక్కించే ప్రయత్నం చేస్తా గానీ ఆ జీవరాశులు ఒంట్లో అశక్తిగా ఉంటే దేవుంటే ఆ యొక్క సైడ్ ఆ యొక్క దుస్తు కూడా పెట్టవట, తినాలని ఆహారం పెట్టం. ఇంకొక జీవరాశి అయితే తన దేహాన్ని వదిలిపెట్టబోతోంది అని తనకు సిమ్టమ్స్ తెలిస్తే ఒక వారం రోజులు టోటల్ ఫాస్టింగ్ ఉంటుంది. ఎవరు పెట్టారండి ఈ స్ట్రక్చర్ చెప్పండి? మనకేమో లాస్ట్ మూమెంట్ దాకా సెలైన్ ఎక్కిస్తుంటాడు. ఈ సెలైన్ ఎక్కుతూనే ఉంటుంది, వీడికి వెంటిలేటర్ అయిపోయిందని చెప్తుంటాము. మిగిలిన జీవరాశి చూడండి, మరి వాటికి దెమ్సెల్ఫ్ ఎప్పుడైతే తెలిసిపోయిందో, అంత్యకాలం సమీపించిందో, వాటికి గ్రహించగలిగినవో, దే స్టాప్ సమ్ టైప్స్ ఆఫ్ నార్మల్ యాక్టివిటీస్, ఫిజికల్ యాక్టివిటీస్ మానేసి దుష్టంతా ఏకీకృతం చేస్తాయి కొన్ని జీవరాశులు. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే రోజువారీ మనం చూసే కుక్క చూడండి, దానికి తినకూడని పదార్థం ఏదైనా మందమైన పదార్థం తినేటట్టయితే ప్రత్యేకంగా పోయి కాస్త గడ్డి తినొస్తుంది. గడ్డి తింటే ఏమవుతుంది, ఈ లోపల ఆహారాన్ని వామిట్ చేసే శక్తి వస్తుంది దానికి. ఈ గడ్డిని దాన్ని కలిపి వామిట్ చేస్తుంది, తర్వాత ప్రశాంతంగా నిద్రపోతుంది. ఆ జ్ఞానం వాడికి సహజంగా ఎక్కడి నుంచి ఇచ్చింది?
ఈ గణపతి గురించి చెప్పినప్పుడు గరిక ప్రస్తావన వచ్చినప్పుడు ఆ యూత్ నేరేట్ చేస్తూ మీరు చెప్పిన ఎందుకంటే వీడు ఎంత కిలోలు మాంసం పెట్టినా బయటికి తీసుకెళ్ళినప్పుడు కాస్త వదిలిపెట్ట ఎడ్జెస్ ఆఫ్ టిప్స్ ఆఫ్ దట్ దూర్వారాన్ని కట్ చేసి తింటుంది డాగ్స్ ఈట్ అనమాట. ఎంత మాంసాహారి అయినా వీడు ఎంత పోషక పదార్థాలు పెట్టినా వాటికి బాగా ఇష్టం సార్ అవి. అవును నారాయణమూర్తి. సాయిరామ్ సార్, మీకు నమస్సులు. ఆరోగ్యం స్వామి వారి చెందుకు సచదా స్వామి కృతజ్ఞతలు. హ్రీంకారాసన గర్భితానల శిఖాం సౌక్లీం కళాం దిప్రతీం. ఈ హ్రీంకారము అనేది ఒక్కసారి విశ్లేషణ చేసి, ఇప్పుడు మనకి శబ్దాకర్షణ, రసాకర్షణ, గంధాకర్షణ, రూపాకర్షణ ఇవన్నీ వచ్చినాయి కదా సార్, అహంకారకర్షణ. ఆకర్షణ గురించి ఈ రెండింటికి సంబంధం ఏమన్నా ఉందో ఒకసారి చెప్పండి సార్. ఉన్నది. ఆవిడ హ్రీంకార స్వరూపుడి. హ్రీంకార నామాన్ని మనం చూసినప్పుడు అది నపుంసక నామం అవుతుంది. శివశక్తులు ఇద్దరూ కలిపి చెప్పినటువంటి నామం అది. రా 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 అనేది అగ్ని బీజం, హా అనేది ఆకాశ బీజం, ఈం అనేది శక్తి. హా రా ఈం ఈ మూడు కలిపితే హ్రీం అవుతుంది. ఆ శబ్దాన్ని ఉచ్చరించటం మూలంగానే కొన్ని దేవతా శక్తులు ప్రేరేపింపబడతాయి. అంటే హ్రీంకారాన్ని పంచ ఓంకారాల్లో హ్రీంకారం ఒకటి. సో హ్రీంకారానికి ఓంకారానికి ఎటువంటి శక్తి ఉన్నదో హ్రీంకారాన్ని శక్తిపరంగా చెప్తాము, ఓంకారాన్ని శివపరంగా చెప్తాము. ఓంకారానికి హ్రీంకారానికి తుల్యమైనటువంటి అర్థాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఓంకారానికి దాదాపు 300 రకాల డెఫినిషన్స్ చెప్పాం. ఆ డెఫినేషన్స్ అన్ని శక్తిపరంగా మనం అన్వయించి చెప్పినప్పుడు హ్రీంకారాన్ని కూడా చెప్పచ్చు. అంటే ఎంత చెప్పినా కూడా హ్రీంకారం గురించి తక్కువే అవుతుంది కానీ ఎక్కువ కాదు. ఆకారం అంటే ఆకాశతత్వం, రకారం అంటే అగ్నితత్వం. ఆకాశము, అగ్ని, శక్తి. ఏ రకమైన శక్తి ఉత్పన్నం కావటం మూలంగా ఊర్ధ్వముఖమైనటువంటి ప్రయాణానికి మానవుడికి సాధ్యమవుతుందో ఆ శక్తిని అందించే ఓ మహాశక్తి, ఓ మహాతల్లి అన్న నామాన్ని హ్రీం అనే నామంతో. ఇప్పుడు ఈ ఈ నవచక్ర పరంగా చెప్పినటువంటి, ఆరోహణ పరంగా చెప్పినటువంటి శక్తుల యొక్క ధ్యేయం ఏమిటి? ఊర్ధముఖంగా మనని తీసుకుపోవటమే. కాబట్టి అందువల్ల ఆ హ్రీంకార మంత్రాన్ని ఈవెన్ ఖడ్గమాలు కాదు, త్రిశతి నామాల్లో కూడా 3-4 స్థానాల్లో 20 దాదాపు 80 నామాలు హ్రీంకారపరమైన నామాలు మనకు కనపడతాయి. 60-80. అంటే ఒక్కొక్క పంచదశి మహామంత్రం అని అనుకున్నాం. కయే ఏల హ్రీం, అందులో ఒకసారి హ్రీంకారం వచ్చింది. హసక హల హ్రీం, సకల హ్రీం. అంటే ఇదే హ్రీంకార తత్వాన్ని 3 పదాలుగా 5 అక్షరాలు గల 3 పదాలుగా ఉన్నటువంటి ఆ పంచదశి మహామంత్రంలో హ్రీంకారం ఒక్కటే ప్రతి పంచాక్షరాల్లోనూ రిపీట్ కావటంలోనే దాని ఇంపార్టెన్స్ ఏమిటో మనకి ఇండైరెక్ట్ గా ఇండికేట్ చేశారు. ఇదే హ్రీంకారాన్ని అనేక రకాలైనటువంటి హ్రైం, హ్రీం, స్త్రౌం అంటే మన నోటితో పలకడానికి కష్టతరమయ్యే విధానమైనటువంటి శబ్దాల్ని కూడా ఈ అమ్మవారి యొక్క క్షౌం అంటే ఏమిటి, అంగన్యాస కరన్యాసాలు అంతర్న్యాసం చేసేటప్పుడు ఆ ప్రత్యేకమైన బీజాక్షరాన్ని ఉచ్చరించు చేసే ప్రక్రియ, సాధనాపరమైన ప్రక్రియలు ఈ నవచక్రార్చన చేసే వాళ్ళు చేస్తూ ఉంటారు. అందులో మనం గమనించవచ్చు. దానికి దీనికి సంబంధం ఉన్నది. ఆ సంబంధం మూలంగానే ఊర్ధ్వగతి ప్రయాణం. అంటే ప్రతి అక్షరము ఒక మంత్రాక్షరమే. ఆ మంత్రాక్షరంలో ప్రత్యేకమైన అక్షరాలు పంచ ఓంకారాలు. ఆ పంచ ఓంకారాల్లో ఓంకారం, హ్రీంకారం, ఐంకారం, శ్రీంకారం, సౌకారం ఇవన్నీ కూడా పంచ ఓంకారాలకి సంబంధించినటువంటి మహా బీజాక్షరాలు. అవి ప్రత్యేకమైన శక్తి గల తత్వాలవి. మీరు అన్నట్టుగా ఇప్పుడు ఇందాక హీంకార రూప, హీంకార నిలయ, హీం పదప్రియ, హీంకార బీజ, హీంకార మంత్ర, హీంకార లక్ష్మణ, హీంకార జప, సుప్రీత, హీం మతిరి, హీం విభూషణ, హీం శ్రీ, హీం శీల, హీం పదారాజ్య, హీం గర్భ, హీం పదాభిత, హీంకార వాచ్య, హీంకార పూజ్య, హీంకార పుష్టిక, హీంకార వేద్య, హీంకార చింత్య, హ్రీం హ్రీం శరీరిణి, హ్రీం హ్రీం శరీరిణి. ఎస్.
హీంకారిణి హీంకారాజ్య హీం మధ్య హీం శిఖామణి హీంకార పుండాగ్ని శిఖా హీంకార శశిచంద్రిక హీంకార భాస్కర రుచిర్ హీంకా రాంభోత చంచల హీంకార కందాంకురిక హీంకారై ఇట్లా ఆ హ్రీంకారాన్ని హీంకారైక పరాయణ హీంకార దీర్ఘక హంశ్రీ హీంకారో ధ్యానకేశని హీంకారారణ్య హరిణి హీంకారావల వల్లరి హీంకార పంజర సుఖి హీంకారాంగుణ దీపిక హీంకార కందర సింహి హీంకారాంభోజ భృంగిక హీంకార సుమనో మాధ్వి హీంకార తరు మంజరి. మీరు అన్నట్టుగా టోటల్ చాలా ఇంకొక సెట్ కూడా ఉంది. హీంకార మూర్తిర్ హీంకార సౌధ శృంగ కపోతిక హీంకార దుగ్ధాభిసుధ హీంకార కమలేంద్ర హీంకార మణిదీపార్చిత హీంకార తరుచారిక హీంకార పేటిక మణిర్ హీంకారాదర్శి బింబిత హీంకార కోశాసనీలత హీంకారాస్తన నర్తకి హీంకార సుక్తిక ముక్తామణిర్ హీంకార బోధిత హీంకారమయ సౌవర్ణ స్తంభ విద్రుమ పుత్రిక హీంకార వేదోపనిషత్ హీంకారాధ్వర దక్షిణ హీంకార సందనారామ తప కల్పత వల్లరి లాస్ట్ వన్ హీంకార హిమవత్ గంగా హీంకారాన్న కౌస్తభ హీంకార మంత్ర సర్వస్వ హీంకార పరసౌఖ్యత. చాలా అద్భుతంగా ఉంది సార్. లక్కీలీ ఏంటంటే ఇది నేను పక్కనే పెట్టుకున్నాను, నేను చదవలేదు లలిత 330. అవును, అట్లా 360 నామాలు హ్రీంకారంతో ఉంటాయి లలిత ఖడ్గమాలలో. చాలా బాగుంది సార్, అద్భుతమైన విశ్లేషణ. మామూలుగా చదువుతూ ఉంటాం కాదండి, దాని అంతరార్థం తెలిస్తే అమ్మవారు అక్కడ కూర్చోవాలి, మనం చదువుతుంటే కళ్ళు మూసుకుంటే అమ్మ కనపడాలి కదా. చాలా సంతోషం సార్, చాలా చాలా సంతోషం. సాయిరామ్. సాయిరామ్ అండి. ఎవరైనా ఈ లలిత 360 ప్రాక్టీస్ చేయండి, ఒకరోజు నేను అవకాశం ఇస్తాను. సాయిరామ్ అంటే సాయినాథుడికి సాష్టాంగ నమస్కారాలు, లక్ష్మీనారాయణ దంపతులకు నమస్కారాలు, శాస్త్రి గారికి నమస్కారాలు. ఈ రోజు మీరు 4వ అనువాకం 1, 2 శక్తి ఉగణాలు అన్నారు. ఉగణాలు అని ఒక మాట వాడారు. ఇవన్నీ శక్తిని, ఇవన్నీ మన శరీరంలోనే ఉండే శక్తులు అన్నారు. ఇవన్నీ స్వామి శ్రీచక్రం గురించి కూడా చెప్పారు. ఈ శ్రీచక్రం గురించి అనంత విశ్వాన్ని, నిరాకార బ్రహ్మణ గురించి కూడా సూక్ష్మ రూపంగా చెప్పారు. అంటే సూక్ష్మ రూపంగా ఉండి బ్రహ్మాండంగా అవడం అంటే మర్రి చెట్టు ఉదాహరణ చెప్పారు. చిన్న గింజ అది బ్రహ్మాండమైన మర్రి చెట్టు అయినట్లుగా అది చెప్పారు మీరు. ఊ అంటే విష్ణుతత్వము, ఊం అంటే లయతత్వం అన్నారు. ఈ లయతత్వము అకార ఉకార కలయిక ఓంకారం అన్నారు. పుట్టుట పెరుగుట లయంకారం దీనికి ఉదాహరణ అని చెప్పి అన్నారు మీరు. ఈ జన్మ కారణానికి శక్తి ఉమా అని కూడా అనవచ్చు అన్నారు. ఈ ఆరోహణ అవరోహణ, ఈ అవరోహణ పైన నుంచి దేవుడు కిందికి దిగొస్తాడు. ఆరోహణ అంటే మనం సాధించి పైకి వెళ్ళడం, దీనికి ఉదాహరణ అని చెప్పారు. బిందు అంటే మనం సాధించాల్సింది మనస్సు, చిత్తము, బుద్ధి, అహంకారము, ఇవి మానవుడు సాధన నిగూఢ తత్వం అన్నారు. అదే మోక్ష మార్గము జయమని కూడా అన్నారు. బిందువు మొట్టమొదట మొదటి చక్రం బిందువు చుట్టూ త్రికోణమే శక్తి, శ్రీశక్తి. భుజాలు 4, 5 త్రిభుజాలు అన్నారు. అధోముఖం, ఊర్ధముఖం అన్నారు. అవ్యక్తము, అహంకారము, మహత్, కామేశ్వరి, వజ్రేశ్వరి, భగమాలిని, ఆ 3ని కూడా అన్నారు. త్రిభుజంలో ఒక్కొక్క దానికి 5 మాతలు, 5 మా దేవమాతలు ఉంటారా, 5 దేవమాత. తర్వాత కొంచెం చివరికి వచ్చినప్పుడు మీరు చెప్పిన 5 మాత్రలు ఏంటంటే అవి 5, 3, 5, 15 తిథులు. 5, 3, 15 ఉంటాయి. 3 దేవతలు. అది తర్వాత అంతర్శక్తులు అన్నారు. ఎంతో గుప్తంగా ఉంటాయి పనులు చేసుకుంటూ, ఆ శక్తులు గుప్తంగా వాటి పనులు అవి చేసుకుంటూ ఉంటాయి. మనకు ఆకలి కావడం లేకపోతే ఏవో వాటి శక్తులు అవి చేసుకుంటూ ఉంటాయి. ఇంకో దాంతో పని లేదు.
అది మన శరీరం నుంచి బయటకు తీసుకెళ్తాయి. ద్వంద్వాన్ని ఛయం చేసే శక్తి ఈ దేవతలకు ఉంది అన్నారు. మాట్లాడే శక్తి, లోపల పడే శక్తి, బయటికి ఏదైనా కానీ పంచేంద్రియాలు, కర్మేంద్రియాలు, 3 జ్ఞానేంద్రియాలు అని అనుకుంటా. 5 పంచ కర్మేంద్రియాలు, 3 జ్ఞానేంద్రియాలు అని అనుకుంటారు. అవి కూడా 5ఏనా? పంచదళ చక్రం అని కూడా అన్నారు. పంచదళ చక్రం అనే మాట మన శరీరంలో పంచభూతాలు, శరీరము, భూమి అన్ని పంచేంద్రియాలు, పంచకర్మాలు అన్ని మన శరీరంలోనే ఉన్నాయి. అవి బయటకు చెప్పుకుండే దానికంటే అవి శక్తులు, గుణాలు అన్నారు. మన శరీరంలో అనంత శక్తులు, సాధన ఉన్నాయని అన్నారు. శరణాగత భావం ఉండాలన్నారు. ఈ మాయను దాటాలంటే ఈ శరణాగత భావం మనకు ఉండాలి అన్నారు. ఆ శివశక్తి రూపాలు, శివశక్తి అది అనే దేవతలు ఒక్కరే అన్నారు. దేవతలందరినీ చంపారు, ఒక్కొక్క రూపంలో చంపారు. కానీ ఆ రాక్షసుడు మాయ వల్ల వీరంతా వేరే వేరే అనుకున్నాడు. అదంతా ఒకే మాయ, ఒకే శక్తి అని చెప్పి అమ్మవారు చెప్పింది ఆ రాక్షసుడికి. ఈ రామకృష్ణుడు భక్తులు, రమణ మహర్షులు జ్ఞానము, రమణ మహర్షులు జ్ఞానం, ఆయన జ్ఞానం సంపాదించింది ఆయన. ఈ పుస్తకం ఇస్తే దాంట్లో అసత్యాలు ఉన్నాయి అంటే ఈ ప్రపంచమే అసత్యంతో ఉన్నది, ఇంకా ఆ పుస్తకంలో ఉండి అసత్యం ఏంది అన్నారు రమణులు. ఇది మన జీవితమే ఒక డ్రామా లాంటిది, ఇంకా వేరే డ్రామాలు అవి ఎందుకు అని చెప్పి రమణులు అన్నారు. ఈ జంతువుల గురించి అన్నారు, ఆహారము జంతువుల గురించి. ఈ ఆహారము జంతువులు, ఆవు గాని, ఒక లేడి, ఒక జింక గాని అవన్నీ ఇతర ఆహారాలు తినవు. వచ్చే వాసన చూసి బయటకు వెళతాయా గాని అవి తినే ఆహారాన్నే అవి ఏరుకొని తింటాయి, లేకపోతే తినకుండానే ఉంటాయి. కానీ మానవుడికి కూడా ఆ జ్ఞానం, మానవుడికి కూడా ఉండాలి. అవి ఏవి తినాలో అవే తింటూ ఉంటే అవి కొంచెం ఆయుష్ అనేది కొంచెం పెరగడానికి అవకాశంగా ఉంటుంది. ఆహారంలో ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలని ఆ సలహాన్ని. సాయిరామ్ అండి. సాయిరామ్. 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 బాగా చెప్పారు గట్టుపల్లి. తల పాయింట్ కవర్ చేసింది సార్. మంచిగా ఎరిగింది, ఆడికి బాగానే ఎరిగింది, రాయించుకుంది. పాతకాపు కనుక రాయించుకుంది. ఆ వయసులో అంత గ్రహించి చెప్పగలడం గొప్ప విషయం. లేదు, she covered almost every point, sir. Almost. That is true. Very nice, very nice. అదే గొప్పతనం సార్. మొన్న ఆవిడ వీళ్ళు అబౌవ్ 70 years వాళ్ళందరూ ఒక 2 days బ్యాక్ గానామృతం చేశారండి. ఒక్కొక్కరు 7 రకాల కీర్తనలు వాళ్ళు ఇష్టం, చాయిస్ అనమాట. దేశభక్తి కావచ్చు, భక్తి కావచ్చు. షీ ఆల్సో వన్ ఆఫ్ ది మెంబర్. రాజమ్మ గారు, ఈ శంకర సరస్వతి గారు, జిఎల్ సరస్వతి గారు, అంతా అబౌవ్ 70 years వాళ్ళు చేశారండి. ఆల్మోస్ట్ 2.5 hours ప్రోగ్రామ్ అనమాట. అద్భుతంగా అనమాట. ఎక్కడెక్కడో కీర్తనలు, దేశభక్తి గీతాలు, భక్తి గీతాలు, ఇంకా రకరకాల వేదిక్ కల్చర్ టచ్ చేయని సబ్జెక్ట్ లేదు వీళ్ళు. బాగుంది, చాలా బాగుంది. జిఎల్ సరస్వతి గారు. నిజంగా శాస్త్రి గారు మీకు హృదయపూర్వక నమస్కారం సార్. ఇటువంటి ఈ వేదిక నిజంగా మాకు అన్ని కళల్ని బయటకు తీసుకొస్తుంది సార్. ముఖ్యంగా మీ రుద్రం అయితే నాకు నో వర్డ్ సార్. మాకు చిన్నప్పుడు తెలుగు మాస్టర్ దీప నిర్వాణ గంధమును, అరుంధతిని, మిత్రవాక్యమును, మూర్ఖనరు, కనరు, వినరు అంటే నేను అనుకునేది చనిపోయేవాళ్ళేమో, ఈ విషయం చనిపోయే వాళ్ళకేమో అనుకున్నాము సార్. ఇవాళ మీ విశ్లేషణలో తెలిసింది ఏంటంటే చనిపోయే వాళ్ళకి కాదు, అజ్ఞానంతో ఉన్న వాళ్ళకి అని తెలిసింది సార్. కరెక్ట్ అన్నమాట. ఇప్పుడు ఈ విశ్లేషణ వచ్చాక అవన్నీ ఇప్పుడు గుర్తుకొచ్చి నాకు అది అదొక ప్రాస కింద బట్టి వచ్చేసింది అనమాట. దీప నిర్మాణ గంధమును, అరుంధతిని, మిత్రవాక్యమును, మూర్ఖనరు, కనరు, వెనరు, పోయే కాలం వచ్చిన వాళ్ళంటే అప్పుడు చనిపోయే వాళ్ళు మాత్రం అనుకున్నాం కాదు సార్. ఇప్పుడు అజ్ఞానంతో ఉన్న వాళ్ళని అర్థమవుతుంది మీరు చెప్పే. యామే కరెక్ట్ సార్? ఎగ్జాక్ట్లీ. అంటే అజ్ఞానం అంటే కరెక్ట్. తర్వాత సార్ మీరు ఒక మాట చెప్పారు, లాస్ట్ లో చెప్పింది బ్రహ్మాండం.
అంతా అసత్యమే, అంతా అసత్యమే. మరి అసత్యాన్ని ఇంకా అసత్యం రాయడం ఏమిటి? రాసుకోనివ్వండి. అది అసత్యమే, ఇది అసత్యమే, అన్ని అసత్యమే. అసలు నిజంగా అంతా అసత్యం అని మనం అవును, ఆ అద్వైత స్థాయి చూడండి. అది తెలుసుకోవాలి సార్. ఆ మిరకిల్స్ రింగులు సృష్టించారు. స్వామి ఎడం చేతితో కుడి చేతిలో ఇవ్వడం, మళ్ళీ అరచేయి చీల్చుకున్న రింగు బయటికి తీసి ఇవ్వడం. అసలు స్వామి ఏదైనా చేయగలరు కదా సార్. ఆయన విశ్వ విరాట్ పురుషుడు ఏదైనా ఆయన చేయగలరు. కానీ ఇంకా ఆ మిరకిల్స్ లోనో ఆ మహిమలోనూ పడిపోకుండా మేము ఇలాంటి రుద్రభాష్యాలు అవి విని ఇంకా ఉన్నతమైన జ్ఞానాన్ని సంపాదించుకునే శక్తి ఇవ్వాలని కోరుకుంటూ, మీకు కూడా అటువంటి సంపూర్ణ ఆరోగ్యం ఇవ్వాలని కోరుకుంటూ, మా సోదరులు ఆత్మీయ లక్ష్మీనారాయణ గారు అద్భుతమైన వరాన్ని మాకు ప్రసాదించారు సార్. 1 కాదు 2 కాదు. అందులో హైలైట్ ఏంటంటే మన హాస్య పథకాలు రుద్రము, సోమవారము హైలైట్ ప్రోగ్రామ్ సార్. 100% సాయిరామ్. హృదయపూర్వక ధన్యవాదాలు సార్. నమస్కారం. సాయిరామ్ సాయిరామ్ సార్. ఇలాంటి విషయాలంతా మాకు చెప్పాలని సాయిరామ్ మళ్ళా మీకు పునరుజ్జీవితుని చేశారు సాయిరామ్. ఎంతో పుణ్యం చేసుకున్నాం సాయిరామ్. మన లక్ష్మీనారాయణ గారికి ఎన్ని విధాల కృతజ్ఞత చెప్పాలో తెలియకుండా ఉంది సాయిరామ్. మా బోటి వాళ్ళకంతా ఇలాంటి విషయాలు చెప్పాలి. మీరు మళ్ళీ మళ్ళీ రావాలి. మీ ఆరోగ్యం చక్కగా ఉండాలి. ఎన్ని నిగూఢమైన రహస్యాలు చెప్తున్నారు సాయిరామ్. మాకు తెలియనివి ఎన్ని పుష్పాల గురించి చెప్పారు సాయిరామ్, ఎన్ని పద్మాల గురించి చెప్పారు. తినదవలసి నాకు ఐడియా అనుకున్నాను సాయిరామ్. కుక్క తినకూడనిది తిని గరికే తీసి తినేసి వామ్ చేస్తుంది కదా, అది చెప్పారు చక్కగా. ఏ మనిషి అయినా సరే దాన్ని గమనించుకొని మనం తినవలసినవి తినకూడనివి తినకుండా ఉంటే ఎంతో మంచి సాయి. ఇలాంటి నీతి వాక్యాలు మాకు ఎవరు చెప్తారు సాయిరామ్. సాయిరామ్ మీకు దీర్ఘాయుష్ని ఇవ్వాలి సాయిరామ్. 100,000,000 నమస్కారాలు సాయిరామ్ మీకు. సాయిరామ్ సాయిరామ్. సాయిరామ్ సార్, ఒక్క విషయం సార్. నా చిన్నప్పుడు ఎంతవాడు పంచీకరణం వేసేవారు సార్. పులి మేక అట్లాగా ఆ పంచీకరణాన్ని వేసేవారు. నాకు అర్థమయ్యేది కాదు, వీళ్ళు ఏంటి ఆడుకుంటున్నారు ఏంటి అనుకునేదాన్ని. అది ఇప్పుడు మీరు విశ్లేషణ చేసి చెప్తున్నారు సార్. పంచీకరణం అన్ని సబ్జెక్టులు కవర్ చేస్తున్నారు సార్. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ నోరెప్పకుండా ఉండలేకపోయింది సార్. సాయిరామ్. సాయిరామ్. ఇంకా ఉన్నారా? సాయిరామ్. ఓం శ్రీ సాయిరామ్. మీరు దొరికారు సార్. మాకు లక్ష్మీనారాయణ సార్ గారు మిమ్మల్ని చూపించారు, లేకపోతే మాకు ఏది తెలియదు, అజ్ఞానంలో ఉండేవాళ్ళం. సాయిరామ్. సాయిరామ్ సార్. ధన్యవాదాలు సాయిరామ్ సార్. మీ ఆరోగ్యం చాలా సంతోషం సాయిరామ్. సాయిరామ్ సార్. సాయిరామ్. 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 గిరిజన్ లలిత నమస్కారం. చాలా బాగా చెప్పినావు. నాకు ఏం అర్థమైందంటే, ఇప్పుడు అన్ని మా శరీరంలో ఉండేటప్పుడు ఏమాను బాధ డబ్బు ఏదో డబ్బు వచ్చేటప్పుడు ఎందుకు డాక్టర్ గడ్ల వెళ్ళి తానే సరి చేస్తుంది కదా, అట్లా అనిపించింది సాయిరామ్. అది కరెక్ట్ ఏమని అనగలేదు. ఇప్పుడు కలపడం అన్ని మన శరీరంలోనే ఉన్నా కూడా మానవ ప్రయత్నం మనం చేసి తీరాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పాలు మన దగ్గరే ఉన్నాయి, మజ్జిగ మన దగ్గరే ఉన్నది. పెరుగు తోడేయాలంటే మనం ఏం చేయాలి? ఆ పాలు కాచిన పాలలో కొంచెం మజ్జిగ వేసి పెరుగుతుంది. అట్లా ఆ పాలల్లో కాచిన పాలలో చల్లబరిచి కొంచెం వేసినట్టు తోడుకుని పెరుగు అవుతుంది అన్న జ్ఞానం ఉన్నవాళ్ళు ఆ పని చేయగలుగుతారు. లేకపోయేటట్టయితే అన్ని మన దగ్గరే ఉన్నాక మనం చేయలేం. ఎన్నడూ ఒంటింట్లోకి పోకపోతే ఆ పని మనం అదే మాదిరిగా మనకి తెలిసిన జ్ఞానం శరీరానికి సంబంధించింది కొంత ఉంటుంది. ఎంతవరకు ప్రయత్నం చేసి ఆ ప్రయత్నం మనం చేసినా కొన్ని సందర్భాల్లో కొన్ని తొలగించుకునే దానికి మనకి తెలియని ఎక్స్ట్రా జ్ఞానం ఉన్న డాక్టర్ దగ్గరికి పోవాల్సి వస్తే పోవాలి. కానీ కేవలం డాక్టరే మనం బతికిస్తున్నాడు అనే భావన కాదు, సహాయకుడు భగవంతుడు బతికిస్తున్నాడు అన్న భావంతో మనం పోవటం మూలంగా డాక్టర్ యొక్క అడ్వైజు మనకి దొరుకుతుంది, భగవంతుడి యొక్క అనుగ్రహం మనకు దొరికి ఆ రెండింటి మూలంగా పొందవలసిన ఫలితం మనం పొందగలుగుతాం. అంటే మానవ ప్రయత్నం చేయాలి, దైవ అనుగ్రహం ఉంటుంది. అట్లా ఆలోచించాలి. అర్థమైంది సాయిరామ్. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామ్ సార్.
ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్య శ్రీకరణాలకు హృదయపూర్వక ఆశీర్వాదాలు చేసుకుంటూ ఈరోజు రుద్రంలో ఎన్నో విశేషాలు చెప్పారు. మన సీనియర్ మోస్ట్ రాజమ్మ గారు దాదాపుగా అంతా కవరేజ్ ఇచ్చారు. ఊరికే మైల్ స్టోన్స్ ఇవాళ ఏం చెప్పారో మైల్ స్టోన్స్ ఒకసారి మీకు గుర్తు మా వాళ్ళు గుర్తేద్దాం ఉద్దేశం సార్. రేఖాంకితమైనటువంటి చక్ర వివరాలు చెప్పారు. ఓంకారము శ్రీచక్రము ఒకటే అని చెప్పారు. ఓంకారంలో సృష్టి స్థితి లయ తత్వాలు సమన్వయం చేశారు. శివశక్తులకు శివశక్తులకు అభేదత్వం కూడా నిరూపించబడింది వాళ్ళ. అలాగే ఆరోహణ అవరోహణ క్రమాలు చెప్పారు. మనోభేదాలు చెప్పారు. పంచ చిత్తాల్లో నిరూఢ అనేటువంటి దాంట్లో ఆత్మ దర్శనం తీసుకోవడానికి అవకాశం ఉంది. జీవన సాఫల్యము, ఆత్మ సాక్షాత్కారము, జ్యోతిర్మయ తత్వము ఒక్క పంచ చిత్తాల్లో ఉన్నటువంటి నిరూఢ అనేటువంటి గరిష్ట స్థాయిలో ఉన్నటువంటి దానికి సాధ్యమవుతుందని చెప్పారు. అలాగే 5 శివశక్తి త్రిభుజాలు, 4 శివ త్రిభుజాలు చెప్పారు. వాటికి సమన్వయం చేసి ఈ శివశక్తి త్రిభుజాల సమ్మేళన సమాహారమే శ్రీచక్రము అని మీరు చక్కగా ఒక రూఢీకరణ జరిగింది. అవ్యక్త మహత్వ అహంకారాలు చెప్పారు సార్. వసిన్యాది దేవతలు, ఉగనాది శక్తుల యొక్క సమన్వయాన్ని మీరు ఇవాళ చక్కగా చెప్పారు. అలాగే అన్నద్వేషిని మరణం అని చెప్పారు. ఎవరికైతే అన్నం తిండో వాడికి అన్నం నేరాలు పోవటం లేదు అంటే ఇక దాదాపు తొందరగా సెలవు పుచ్చుకుంటున్నట్టే లెక్క అనేది మనకు అర్థమైపోతుందండి. ఈ కన్నడం వినడం ఊరుకొనడం అనేది మాట వినటువంటి కొడుకులు ఎవరైతే ఉన్నారో మా టీచర్స్ లో కొంతమంది పిల్లలు మాటలు వినేవారు కాదు. అంటే విలాసాలకు వెళ్ళి మాట వినేవారు కాదు. వాళ్ళు పాపం నాతోటి అనేవారు, మా వాడు కనడం వినడం మూర్కొనడం అండి. చాలా గమ్మత్తు కనుక్కునే వాళ్ళం. చరణాగత తత్వం చక్కగా చెప్పారు సార్. ఒక దేవుని మంచి ప్రశ్న వేసాడు సార్. నువ్వు ఒక్కదానివే వచ్చి చంపుతానన్నావు మమ్మల్ని, ఇన్ని రూపాయలు దేనికి వచ్చావు అనేటువంటి ఒక విశేషణ ఏకోహం బహుశ్యామలో ఇది చక్కగా మనం నిరూపణ జరుగుతుంది. ఇంత అమోఘమైనటువంటి విశేషాలు చెప్పినటువంటి మా రుద్ర పరిశోధకులు, పరిశీలకులు, ప్రవచనకర్తలైనటువంటి గురువు గారికి, శ్రీమాన్ డిఎస్ శాస్త్రి గారికి, మా అధినేత దంపతుల తరఫున, మా ఆత్మీయ సోదరిమణుల తరఫున, మా సీనియర్ మోస్ట్లు ఎంపీస్ రాజమ్మ గారు, జిఎల్ఎస్ గారు వాళ్ళ తరఫున మేము హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాం. ఓం శ్రీ సాయిరామ్ సార్. మళ్ళా వచ్చే సోమవారం ఇదే వేదిక మీద మేము కలుద్దాం. అంతవరకు సెలవు. సాయిరామ్ సార్. అందరికీ నమస్కారం.